9th class students, this is your second chapter, motion. ఫస్ట్ చాప్టర్లో మీరు టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నారు. ఆ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్లో మీరు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, స్టేట్ ఆఫ్ మెటీరియల్స్ నేర్చుకున్నారు, వాటి యొక్క క్యారెక్టర్స్ నేర్చుకున్నారు. ఇక్కడ ఆ పదార్థం అంటే దట్ మెటీరియల్ హ్యావ్ ఇన్ మోషన్ ఆర్ నాట్, అంటే అలాంటి పదార్థాలు మోషన్ అంటే కదులుతాయా, చలనంలో ఉంటాయా అంటే అనే వాటి గురించి, అవి కదులుతున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు, దాని టైం పీరియడ్, అది వెళ్ళే డిస్టెన్స్, దాని యొక్క స్పీడ్, దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క యాక్సలరేషన్ లాంటి విషయాలన్నీ ఆ పదార్థానికి సంబంధించి భౌతిక అంటే భౌతిక మీన్స్ నిజ జీవితంలో, డైలీ లైఫ్లో దాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఆ పదార్థానికి సంబంధించి అనేది మనం ఇక్కడ ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ద మోషన్. జనరల్లీ ఫ్లూయిడ్స్ ఆర్ ఇన్ ఫ్లోస్ కదా, దే ఆర్ మూవింగ్ ఇన్ పొజిషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద ఫ్లూయిడ్స్ మీన్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసియస్. అవి కదలడాన్ని మనము ప్రవాహము అని అంటాం, రైట్? సో దే ఫ్లో అవుతాయి. గ్యాసియస్ కానీ లిక్విడ్ స్టేట్స్ మెటీరియల్ కానీ ఫ్లో అవుతాయి. కానీ సాలిడ్ స్టేట్ మెటీరియల్ యొక్క కదలడాన్ని, మూవింగ్ని మనం మోషన్ అంటాం. సో దట్స్ వై విచ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఇన్ మోషన్ అంటే నేను సాలిడ్స్ అని రాశాను. అంటే సాలిడ్స్ యొక్క కదలడాన్ని మనం మోషన్ అనే వర్డ్తో చూపిస్తాం, రైట్? అదే లిక్విడ్, గ్యాసియస్ స్టేట్ అంటే వీటి ఇదే మోషన్ అనే అర్థాన్ని మనం ఎట్లా వాడతామంటే దే ఫ్లోస్ అని రాస్తాం, రైట్? అలాగే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, చూడండి. ఈజ్ ఎర్త్ ఇన్ మోషన్ ఆల్వేస్? ఎస్, అఫ్ కోర్స్. ఎర్త్ అనేది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఇట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. హౌ కెన్ యూ సే దట్? మరి ఎలా చెప్తావు అది కదులుతుందని? నువ్వు కదులుతున్నావా ఇప్పుడు అంటే? ఎస్, మనం అందరం కదులుతున్నాం. మన ఇల్లు కదులుతున్నాయా? ఈ భూమి మీద ఉన్న ఇల్లు కదులుతున్నాయంటే ఎస్, ద ఎర్త్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. అఫ్ కోర్స్, according to the earth we are also continuously moving, right? We are also continuously in motion. కానీ మనం ఎర్త్ యొక్క సైజ్ కన్నా చాలా చిన్న సైజులో ఉన్నాం కాబట్టి మనం ఆ ఎర్త్ యొక్క మూవింగ్ని మనం పసిగట్టలేం. బట్ కానీ ఎర్త్ మూవ్ అవుతుందని చెప్పొచ్చు. ఎలా? హౌ కెన్ యూ సే దట్? భూమి తిరుగుతుందని ఎలా చెప్తాం? భూమి కదులుతుందని ఎలా చెప్తాం? అంటే జస్ట్ లైక్ సన్ రైజ్, సన్సెట్, ఇస్ ఇట్? సన్ రైజ్, సన్సెట్ అండ్ చేంజెస్ ఆఫ్ సీజన్స్. ఋతువులు మారుతూ ఉంటాయి, కాలాలు మారుతుంటాయి, చేంజెస్ ఆఫ్ సీజన్స్ కదా. ఒకసారి వర్షాకాలం, ఒకసారి ఎండాకాలం, ఇలా సీజన్స్ మారుతూ ఉంటాయి. సో ఆ సీజన్స్ మారడాన్ని అండ్ డే రావడం, నైట్ రావడం కంటిన్యూస్గా జరుగుతుంది. సో దట్స్ వై ఇది ఎర్త్ రివాల్వింగ్ జరగకపోతే, ఎర్త్ మోషన్లో లేకపోతే జరగదు కాబట్టి. సో వీ కెన్ సే ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఈజ్ కంటిన్యూస్లీ. Due to the earth continuously revolving, so they can change seasons and it occurs day and night, and it occurs sunset, sunlight, right? So ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి earth is continuously in motion. Are you in rest in motion while sitting in your classroom? మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉన్నారని చెప్పగలుగుతారా ఇప్పుడు? ఎస్, మేము ఖాళీగానే కూర్చున్నాం కదా సార్, మేము ఎటు కదలట్లేదని అనుకుంటారు. బట్ according to the earth revolving, are you in rest position? No, right? భూమి కదులుతున్నప్పుడు మనం కూడా కదులుతున్నట్టే కదా. సో అకార్డింగ్ టు ఎర్త్, టు రిలేటివ్ టు ద ఎర్త్ రివాల్వింగ్, యు ఆర్ నాట్ ఇన్ రెస్ట్ పొజిషన్. అంటే ఎర్త్ యొక్క రిలేషన్గా పెట్టుకుంటే మాత్రం యు ఆర్ నాట్ ఇన్ రెస్ట్ పొజిషన్, యు ఆర్ ఇన్ మోషన్. కానీ ఎర్త్ని రిలేటివ్గా తీసుకోకుండా నువ్వు రెస్ట్ పొజిషన్లో ఉన్నావా, మోషన్ పొజిషన్లో ఉన్నావా చెప్పడం అన్నది ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్స్. దట్స్ వై ఐ విల్ గివ్ సమ్ స్టేట్మెంట్స్ హియర్. ఐ ఆమ్ 5.5 feet tall. నేను 5.5 అడుగుల పొడవు ఉన్నాను. ఎస్, ఓకే, ఐ ఆమ్ వెరీ టాల్. ఈ రెండు స్టేట్మెంట్లో విచ్ ఇస్ అ ప్రాపర్ మీనింగ్ స్టేట్మెంట్, విచ్ ఇస్ అ కంప్లీట్ మీనింగ్ స్టేట్మెంట్? సార్ రెండు కంప్లీట్ మీనింగ్ లాగానే కనబడుతున్నాయి కదా అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ద స్టేట్మెంట్స్ ఆర్ హియర్. ఐ ఆమ్ 5.5 feet tall. నేను 5.5 అడుగుల పొడవు ఉన్నా. ఎస్, అఫ్ కోర్స్. సో దిస్ ఈజ్ యువర్ హైట్, రైట్? ఐ ఆమ్ వెరీ టాల్. నేను పొడుగ్గా ఉన్నా. ఐ ఆమ్ వెరీ టాల్ అంటే మీనింగ్ నేను పొడుగ్గా ఉన్నానంటే నీకన్నా పొడుగు ఎవరు లేరన్నా దాని మీనింగ్? లేకుంటే నీకంటే పొట్టిగా అందరూ నీకంటే పొట్టిగానే ఉన్నారన్నా దాని మీనింగ్? So it's a wrong statement. This is a wrong statement.
సో ద స్టేట్మెంట్ అనేది దాని మీనింగ్ అనేది కంప్లీట్ మీనింగ్ లేదు. రాంగ్ స్టేట్మెంట్ మీన్స్ దిస్ ఇస్ నాట్ ఎ కంప్లీట్ మీనింగ్. సో దిస్ ఇస్ అ కంప్లీట్ మీనింగ్. ఐ ఆమ్ 5 feet tall. నేను 5.5 పొడవు ఉన్నాను. ఎస్, నువ్వు ఎవరు కొలిసినా నేను 5.5 పొడవులే ఉంటాను. సో ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ మీనింగ్. అండ్ ఇక్కడ కూడా చూడండి, మై హౌస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రోడ్. నా ఇల్లు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉంది. ఎస్ సార్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా. ఈజ్ దిస్ హ్యావ్ ఎ ప్రాపర్ మీనింగ్? ఎస్, స్టేట్మెంట్ కరెక్ట్ మీనింగ్ ఉందా, ప్రాపర్ మీనింగ్ ఉందా? ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని సందేహం వద్దు. ఉండదు. ఎందుకంటే నేను మీ ఇంటి ముందు నుంచి నడుస్తూ ఉన్నప్పుడు ఒక టైంలో నా ఇల్లు నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది రోడ్డుకి, రైట్. నేను ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే అది లెఫ్ట్ సైడ్ అవుతుందా? నో, దట్ ఈస్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్, రైట్. సో అప్పుడు నీకు రైట్ సైడ్ అవుతుంది. ఓకే, సో అలా ఒక స్టేట్మెంట్ యొక్క ప్రాపర్ మీనింగ్ అనేది, ద స్టేట్మెంట్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ అండ్ రిలేటివ్, రైట్. స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అనేది సిచ్యువేషన్కి అనుగుణంగా ఉంటుంది, అలాగే ఇంకొక దాంతో రిలేటివ్గా ఉంటుంది. సో దట్స్ వై ద స్టేట్మెంట్ అండ్ రెస్ట్ పొజిషన్ అండ్ మోషన్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరీ వెరీ రిలేటివ్. సో అలాంటి రిలేటివ్గా ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. Dear students, these are the relative words and relative statements between always right and left. You see, I draw a picture in your textbook also. Is this ఒక రోడ్డు ఉంది, రోడ్డు పక్కన ఒక ఇల్లు ఉంది. ఇక్కడ a man walking road side for this direction, and the opposite direction, the B is a man walking this side. ఓకే, సో మీరు ఏ అనే వ్యక్తికి వెళ్తున్నప్పుడు, సో ద హౌస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఏ, రైట్. సో అతనికి లెఫ్ట్ సైడ్లో ఏ ఉంటుంది. ఇస్ ఇట్? అర్థం చేసుకుంటున్నారా? అతనికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో ఉంది, అతనికి కూడా లెఫ్ట్ సైడ్లో ఉంది. సో మరి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు, రైట్, ఏ అనే వ్యక్తి ఇలా కదులుతూ ఉంటే అతనికి లెఫ్ట్ సైడ్లో ఇల్లు ఉంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో బి అనే వ్యక్తి ఇటువైపు కదులుతున్నప్పుడు, ఈ డైరెక్షన్లో కదులుతున్నప్పుడు అతనికి కుడివైపులో ఇల్లు ఉంటుంది. సో మనం అప్పుడు ఈ ఇల్లు లెఫ్ట్ సైడ్లో ఉందా, రైట్ సైడ్లో ఉన్నదా మరి ఎట్లా చెప్తారు? అంటే దేని ఆధారంగా చెప్తారు? విచ్ ఇస్ ద బేస్ యూ టెల్ ద హౌస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్? సో ఇట్ ఈస్ ద బేస్ అండ్ అబ్జర్వర్, right? So observer, A is an observer or B is an observer. A is an observer while he is walking the side of the house. The house is left side of the A. అంటే ఏని ఆధారంగా ఇది చెప్తారు. అలాగే when the B is an observer, he is walking side of the house is right side of the B అని చెప్తారు. అంటే అబ్జర్వర్ని డిపెండ్ చేసుకొని మీరు ఇక్కడ స్టేట్మెంట్ రాస్తారు. సో ఇట్ ఈస్ అ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో అది రైట్ సైడ్ ఉంది, ఈ సిచ్యువేషన్లో అది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో దట్స్ వై రైట్ అని లెఫ్ట్ అని చెప్పాలంటే, రైట్ అని చెప్పినప్పుడు అది ఇంకొకరికి లెఫ్ట్ కావచ్చు. సో దీస్ టూ టర్మ్స్ ఆర్ రిలేటివ్, రైట్ అండ్ లెఫ్ట్. ఓకే, అంటే ఇవి రెండు ఒకదానితో ఒకటి రిలేటివ్గా ఉంటాయి. ఒకటి రైట్ ఉన్నప్పుడు ఇంకోటి లెఫ్ట్ ఉందని దాని అర్థం. ఓకే, సో దట్స్ వై. అండ్ ద సేమ్ వే డే అండ్ నైట్. మీకు తెలుసు, ఇండియా వైల్ నైట్ ఇన్ అ పొజిషన్ అండ్ ద సేమ్ మూమెంట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ అమెరికా ఇస్ ఇన్ డే టైమ్, రైట్. అంటే ఇండియా ఒకవైపు గ్లోబ్కి ఒకవైపు నైట్ టైంలో ఉన్నప్పుడు, అంటే సన్ సెట్ అయిపోయింది, ఇంకోవైపు సన్ రైజ్ అవుతుంది, కాబట్టి అమెరికాలో డే ఉంటుంది, రైట్. ఉండవచ్చు కాదు, ఉంటుంది. సో దట్స్ వై డే అండ్ నైట్ ఆర్ రిలేటివ్. అంటే డే అనేది నైట్ అనేది ఏ సిచ్యువేషన్ ఆధారంగా చెప్పుకుంటున్నావు, ఏ ప్లేస్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నావు అన్న దాన్ని బట్టే ఆధారం ఉంటుంది. సో ఇట్ ఈస్ ద డిపెండ్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ ప్లేస్, రైట్. నువ్వు భారతదేశంలో ఉన్నప్పుడు డే కావచ్చు, ఇంకోవైపు నైట్ ఉంటుంది, కానీ ఇది డే మొత్తం డేనే ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు, రైట్. సో దీస్ టూ టర్మ్స్ ఆర్ రిలేటివ్. అలాగే అప్ అండ్ డౌన్. ఒక గ్లోబ్ మీద నేను ఒక టైంలో ఇక్కడ పైన ఉంటే నేను అప్ సైడ్లో ఉన్నాను అర్థం, కానీ నేను ఎప్పుడు ఇక్కడనే ఉంటానా? ఉండను. వై? బికాస్ ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్.
అండ్ రొటేషన్ ఆల్సో, తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది, రివాల్వింగ్తో పాటు రొటేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి నా పొజిషన్ ఒకసారి ఇక్కడ ఉండొచ్చు, ఒక్కోసారి ఇక్కడ ఉండొచ్చు. అంటే నేను అప్ డౌన్ అంటే అప్ సైడ్లోనే ఉన్నా అని చెప్పడానికి వీల్లేదు, నేను డౌన్ సైడ్లోనే ఉన్నా అని చెప్పడానికి వీల్లేదు. సో వీఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ త్రూ ద గ్లోబ్, ఓకే, త్రూ ద ఎర్త్. సో దట్స్ వై అప్ అండ్ డౌన్ ఆర్ రిలేటివ్. Up and down are relative terms. So it is depends upon also the situation of the place, situation and place, right? అలాగే ఇంకొకటి షార్ట్ అండ్ టాల్. నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను చెప్పాలంటే నువ్వు ఇంకొక వ్యక్తితోటి కంపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా అది ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సీ హియర్ ఐ విల్ డ్రా యారో మార్క్ A, B and C, రైట్? సో విచ్ ఈస్ టాల్? విచ్ ఇస్ టాల్? ఏ ఇస్ ఎ టాల్. ఎట్లా చెప్పావు? టు కంపేర్ ఆఫ్ దీస్ టూ. నేను లేదనుకోండి, ఏ లేదనుకోండి, విచ్ ఇస్ టాల్? బి ఇస్ టాల్. విచ్ ఇస్ షార్ట్? సి ఇస్ షార్ట్. ఎప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే, కానీ ఈ మూడింటిని కంపేర్ చేస్తే బి ఈజ్ నాట్ ఎ టాల్, ఏ ఈజ్ ఎ టాల్, రైట్? సో సి ఈజ్ ఎ షార్ట్, ఓకే. కానీ ఈ రెండు కంపేర్ చేస్తే బి ఈజ్ ఎ షార్ట్, ఏ ఈజ్ ఎ టాల్. సో ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ place also and observer. So that's why the motion is also depends on the situation and place. The motion is relative, okay. So motion is relative and depends upon the observer also, observer, okay. సో మోషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద అబ్జర్వర్. అంటే అబ్జర్వర్ అంటే అబ్జర్వ్ చేసే వ్యక్తి మీద మోషన్ అనేది ఆధారపడి ఉంటుంది. అది మోషన్లో ఉంది అని అంటే ఇంకోటి రెస్ట్ పొజిషన్లోనే ఉండాలి, లేకుంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లో మోషన్ అవుతూ ఉండాలి. కాబట్టి ఎటువైపు వెళ్తున్నావు, ఎక్కడ ఉన్నావు అనేది ఇంకొక అబ్జర్వర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మోషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద అబ్జర్వర్. మీకు పేజ్ నెంబర్ 13లో ఒక మంచి పిక్చర్ ఇచ్చాడు, మోషన్ ఇన్ వ్యూ ఆఫ్ శ్రీను అండ్ సోమేష్. ఈ కన్వర్జేషన్ జాగ్రత్తగా చదివితే మీకు మోషన్ రిలేటివ్గా కాదా అనేది ఎట్లా అనేది మీకు అర్థమవుతుంది. సీ హియర్ ద ఫస్ట్ పిక్చర్ ఫిగర్ 3. సో సీ హియర్ ఫిగర్ 3. సో సోమేష్, శ్రీను, కార్, రోడ్ సైడ్ ట్రీ అండ్ ఈస్ట్ డైరెక్షన్ ఇవన్నీ చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి కన్వర్జేషన్. శ్రీను ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ట్రీ, రైట్? శ్రీను అడుగుతున్నాడు ఏంటి ఆ ట్రీ యొక్క స్టేట్ ఏంటిది, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ట్రీ, అంటే అది మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా అని అడుగుతున్నాడు. సో సోమేష్ ఏమంటున్నాడు? నో ఇట్ ఈస్ అట్ రెస్ట్, అది కదలడం లేదు, అది రెస్ట్ పొజిషన్లో ఉంది, అంటే స్టేబుల్గా ఉంది. శ్రీను అడుగుతున్నాడు మళ్ళీ ఏమని, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కార్, మరి రోడ్డు మీద కారు వెళ్తుంది కదా, మరి కారు ఏ స్థితిలో ఉంది అని అంటే శ్రీను ఏమంటున్నాడు? అది కదులుతుంది కాబట్టి. సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ సోమేష్ అంటున్నాడు ఇట్ ఈస్ మూవింగ్ టు ఈస్ట్, అంటే అది ఈస్ట్ వైపు కదులుతుంది అని చెప్పాడు. అలాగే శ్రీను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్ ఇన్ ద కార్. ఆ కారులో ఉన్న ప్యాసింజర్ డ్రైవరు ఏ పొజిషన్లో ఉన్నారు అంటే సోమేష్ ఏం చెప్తున్నాడు? కారు కదులుతున్నప్పుడు ఖచ్చితంగా దే ఆర్ ఆల్సో మూవింగ్ లైక్ ద కార్, కార్తో పాటు వాళ్ళు కూడా కదులుతారు. అలాగే శ్రీను, హౌ డూ యూ డిసైడ్ దట్ ద కార్, ద ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్ ఆర్ మూవింగ్, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు అని అంటే సోమేష్ చెప్తున్నావు విత్ రెస్పెక్ట్ టు అస్. సో మనల్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు కదులుతున్నారని చెప్తున్నాను. ద పొజిషన్ ఆఫ్ ద కార్, ద ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్ ఆర్ చేంజింగ్ విత్ టైమ్, సో దే ఆర్ ఇన్ మోషన్. ఎలా చెప్తున్నాడు? మనల్ని ఆధారంగా చేసుకొని చెప్తే వాళ్ళు మనం స్టేబుల్గా ఉన్నాం, అది కదులుతుంది, కార్ కదులుతుంది కాబట్టి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా కదులుతున్నారు. సో వాళ్ళు టైంతో పాటు ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్తున్నారు కాబట్టి సో దే ఆర్ ఇన్ మోషన్ అని చెప్తున్నారు, రైట్? సేమ్ అదే సిచ్యువేషన్ సెకండ్ ఫిగర్లో మీరు మారింది చూడండి, ఓకేనా? సో ఇక్కడ మీకు ఏం కనబడుతుంది చూడండి. ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్లో చూపిస్తున్నాడు అందరినీ. అలాగే ప్యాసింజరు డ్రైవర్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ సోమేష్, శ్రీను మాట్లాడుకున్నారు అందులో కారులో ఉన్న వ్యక్తుల గురించి, ట్రీ గురించి. కానీ ప్యాసింజర్లు, డ్రైవర్ ఇద్దరు ఏమని మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇది వెస్ట్ డైరెక్షన్లో ఉన్న ప్లేస్ని చూపిస్తుంది. ఈ ఫిగర్కి సంబంధించినటువంటి కన్వర్జేషన్ మీకు నెక్స్ట్ పేజ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కన్వర్జేషన్ డ్రైవర్ ప్యాసింజర్ది. డ్రైవర్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ట్రీ. ఇంతకుముందు ఫస్ట్ పిక్చర్లో వీళ్ళు ఈస్ట్ వైపు నడుస్తున్నారు కదా, కదులుతున్నారు కదా, అప్పుడు వీళ్ళకు ట్రీ ఎటువైపు కదులుతున్నట్టు కనబడుతుంది, వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో కదులుతున్నట్టుగా కనబడుతుంది. సో డ్రైవర్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ట్రీ. మరి ట్రీ ఎటువైపు కదులుతుంది, ట్రీ యొక్క పరిస్థితి ఏంటిది, కదులుతుందా రెస్ట్లో ఉందా అని అంటే నో ప్యాసింజర్ ఏమంటున్నాడు? ఇట్ ఈస్ మూవింగ్ డ్యూ టు వెస్ట్, అంటే అది వెస్ట్ వైపు కదులుతుంది అని అంటున్నాడు. నిజంగా కదులుతుందా మరి అది?
వీళ్ళు కదులుతున్నారు, కానీ వీళ్ళకి ఏం కనబడుతుంది, చెట్టు వెనుక వైపు వెస్ట్ వైపు కదులుతున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది డిపెండ్స్ అపాన్ ద అబ్జర్వర్. అబ్జర్వర్ ఇంతకుముందు శ్రీను సోమేష్ ఉన్నారు, ఇప్పుడు అబ్జర్వర్ మారారు. అంటే అబ్జర్వర్ని ఆధారంగా చేసుకుని మాత్రమే మనము మోషన్ రెస్ట్ని చెప్పొచ్చు అనేది ఉదాహరణ. అలాగే డ్రైవర్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ బోత్ ద పర్సన్స్ బిసైడ్ ద రోడ్. ఆ రోడ్డు వైపు నిలబడినట్టు, రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తుల యొక్క పొజిషన్ ఏంటిది అంటే డ్రైవర్ ఏమంటున్నాడు, ప్యాసింజర్ ఏమంటున్నాడు, దే ఆర్ ఆల్సో మూవింగ్ టు వెస్ట్. వాళ్ళు కూడా వెస్ట్ వైపే కదులుతున్నారు. నిజంగా వాళ్ళు రెస్ట్లో ఉన్నారా? వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు రెస్ట్లో ఉన్నారు, కార్ కదులుతుంది. కానీ ప్యాసింజర్ డ్రైవర్ యొక్క పర్సెప్షన్లో వాళ్ళు కదులుతున్నారు వెస్ట్ వైపు. కాబట్టి ఇట్స్ డిపెండ్స్, మోషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ ద అబ్జర్వర్ అని తెలుస్తుంది. అలాగే డ్రైవర్ అడుగుతున్నాడు, వాట్ ఈజ్ మై స్టేట్ ఆఫ్ మోషన్. డ్రైవర్, మరి నా స్థితి ఏంటిది అని అంటే, డ్రైవరు ప్యాసింజర్కి మధ్యలో దూరం ఏం పెరగట్లేదు కదా, తగ్గట్లేదు. కాబట్టి ప్యాసింజర్ ఏమంటాడు, యు ఆర్ ఎట్ రెస్ట్. నువ్వు కదలడం లేదు, విరామ స్థితిలో ఉన్నావు, నిశ్చలంగా ఉన్నావు అని చెప్తున్నాడు. అలాగే డ్రైవర్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద కార్. మరి కారు ఏ స్థితిలో ఉంది అని చెప్పాలంటే దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పాలి. అతను బయట ఉన్న వాటిని ఆధారంగా చేసుకొని చెప్తాడా, రోడ్డును ఆధారంగా చేసుకొని చెప్తాడా, తన ప్యాసింజర్ని ఆధారంగా మన డ్రైవర్ని ఆధారంగా చేసుకొని చెప్తాడా ఆన్సర్ అనేది, ఆన్సర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే ప్యాసింజరు దేని ఆధారంగా చేసుకొని చెప్తున్నాడు అన్నదాన్ని బట్టి కార్ కదులుతుందా, రెస్ట్ పొజిషన్లో ఉందా అనేది మనకు సో తెలుస్తుంది. సో దిస్ ఈస్ మోషన్ ఈజ్ రిలేటివ్ టు ద అబ్జర్వర్. ఓకే, so this is a definition of motion and the characteristic of motion related to the observer. So motion or rest of an object depends upon the observer. అంటే పరిశీలకుడి మీద ఆధారపడే, అబ్జర్వర్ అంటే పరిశీలించేవాడిని ఆధారంగా చేసుకుని అది మోషనా రెస్ట్ అనేది మనం చూస్తాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఫిగర్లో మనం చూసాం. సోమేష్ శ్రీనుకేమో కారు కదులుతుంది, కానీ డ్రైవరు తర్వాత ప్యాసింజర్ని బట్టి చూస్తేనేమో చెట్టు కదులుతుంది. ఓకేనా? సో అది అబ్జర్వర్ యొక్క స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అలాగే అబ్జర్వ్ చేసే వ్యక్తులను బట్టి ఆధారపడి. సో దట్స్ వై ఇక్కడ ఇంకో లైన్ రా. సో మోషన్ ఈజ్ కంబైన్డ్ ప్రాపర్టీ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ ద బాడీ విచ్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్. అంటే మోషన్ కానీ రెస్ట్ అనే పొజిషన్ కానీ అవి రెండు కంబైన్డ్ ప్రాపర్టీ. ఎవరి కంబైన్డ్ ప్రాపర్టీ? పరిశీలించేవాడికి, పరిశీలించే వస్తువుని బట్టి. ఆ బాడీ విచ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ అంటే అబ్జర్వర్కి, అలాగే అబ్జర్వ్ చేసే ప్లేస్, ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ప్రాపర్టీ మోషన్ కానీ రెస్ట్ కానీ. సో దట్స్ వై ద మోషన్ ఈజ్ అ రిలేటివ్. అందుకే మోషన్ మనం రిలేటివ్. మీకు ఎగ్జామ్లో అడుగుతావు, హౌ కెన్ యూ సే మోషన్ ఈజ్ అ రిలేటివ్ అంటే ఇది రాయించుకోండి. మోషన్ ఆర్ రెస్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ అపాన్ ద అబ్జర్వర్. సో మోషన్ ఈజ్ అ కంబైన్డ్ ప్రాపర్టీ ఆఫ్ అబ్జర్వర్ అండ్ ద బాడీ ఆఫ్ విచ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్. అలాగే మోషన్ యొక్క డెఫినేషన్ చూడండి. ఏ బాడీ ఈజ్ సేడ్ టు బీ ఇన్ మోషన్ వెన్ ఇట్స్ పొజిషన్ ఈజ్ చేంజింగ్ కంటిన్యూస్లీ విత్ ద టైమ్ రిలేటివ్ టు ఎన్ అబ్జర్వర్. అంటే ఒక పరిశీలకుడు ఏదైతే పరిశీలిస్తున్నాడో అతన్ని ఆధారంగా చేసుకొని ఒక వస్తువు దాని స్థానాన్ని నిరంతరము కంటిన్యూస్గా ఒక సమయాన్ని బట్టి మారుతూ ఉంటే ఆ వస్తువు మోషన్లో ఉంది అని అంటాం. అంటే చలనంలో ఉంది, గమనంలో ఉంది అని అంటాం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మోషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎ బాడీ ఈజ్ సేడ్ టు బీ ఇన్ మోషన్ వెన్ ఇట్స్ పొజిషన్ ఈస్ చేంజింగ్ కంటిన్యూస్లీ విత్ ద టైమ్ రిలేటెడ్ టు అన్ అబ్జర్వర్. ఓకే చిల్డ్రన్స్, అండర్స్టాండ్? అర్థం కానిది ఏదైనా ఉంటే ఈ వీడియో చూసి దీని కింద కామెంట్ చేయండి. ఓకే.